ఈరోజు చూసుకుంటే గుంటూరులో 2 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్లేనరీని కొనసాగించుకుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రజలకు సువర్ణ పాలన అందించాలన్న ధ్యేయంతో కొన్ని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు వివరించడం జరిగింది. అయితే దీనికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతులకు భరోసా పథకాలు కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు ఇవన్నీ కూడా రూపొందించాలనే ఒక ధ్యేయంతో ముందుకు పోతున్నారు. అలాగే దాన్ని పునరుద్ధరించే పనిలో పడింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ పథకాలపైన ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూసారు వైఎస్ఆర్ గుంటూరు ప్లేనరీ నిర్వహించుకుంది. ప్లేనరీ సందర్భంగా ప్రధానంగా 9 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ప్రజలకు ఇవి మేలు జరిగే పరిస్థితిలో ఉన్నాయి? ఈ 9 పథకాలు కూడా చాలా వినూత్నంగా ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైన పథకాలు ప్రవేశపెట్టారు ప్రజల సంక్షేమం కోసం. వాటిని ఆధునీకరిస్తూ కొత్త పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా 50,000 రూపాయలు పంట స్టార్టింగ్ ముందే ఇవ్వటం అనేది, అలాగే ప్రతి మే నెలలో 12,500 ఇవ్వటం, అలాగే ఏదైనా పంటలు దెబ్బతిన్నట్లయితే జాతీయ విపత్తులు ఏమైనా వచ్చినట్టయితే దాని కింద ఒక 2,000 కోట్లు ఆ నిధి పెట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మన దేశంలో క్రీడాకారులకి వాళ్ళు ప్రైజులు తీసుకొస్తే లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, కానీ రైతు గురించి ఎవరు ఆలోచించట్లా. మొట్టమొదటిసారిగా రైతుకు కూడా ఒక భరోసా ఇచ్చి నష్టం జరిగితే నీకు మేము ఖచ్చితంగా ఆదుకుంటాం, నీకు ఎలాంటి పరిస్థితిలో కూడా నీకు అన్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది ఒక అద్భుతమైన ఐడియా. దీన్ని చూసి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ స్ఫూర్తితో ప్రధానమంత్రి గారు కూడా ఇదే పథకాన్ని సైనికులకు కూడా అప్లై చేస్తే, ఎందుకంటే ఎవరైతే సైనికులు యుద్ధంలో చనిపోతారో వాళ్ళు కూడా అప్లై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మేము ప్రొఫెసర్గా ఏంటంటే విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఏంటంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నెలకి 650 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. ఈ స్కాలర్షిప్ ఎటు సరిపోదు. అక్కడ హాస్టల్లో చూస్తేనేమో మెస్ బిల్లులు 2,000, 3,000 పడుతుంది. దాంతో సంవత్సరం వచ్చేటప్పటికి 40,000-50,000 రూపాయలు వాళ్ళు లోన్ కట్టవలసి వస్తుంది. అది కట్టలేక తల్లిదండ్రులు కృంగిపోతున్నారు, పిల్లలు విద్య మధ్యలో ఆపేస్తున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హాస్టల్లో ఎంత మెస్ బిల్లులు అయితే అవుతాయో ఆ మెస్ బిల్లులన్నీ కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అలాగే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతి నెల ఆ తల్లులకి ఎవరైతే బిడ్డలను చదివిస్తారో వాళ్ళకి 1,500, 2,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం అనేది మహాద్భుతమైన విషయం. ఈ 2 విషయాలతో ఎప్పుడైతే విద్యనిచ్చామో, ఎప్పుడైతే వ్యవసాయం బాగుపడిందో, అలాగే ఆయన చెప్పాడు అన్ని ప్రాజెక్టులు కూడా రాజశేఖర రెడ్డి గారు కలగన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులను కట్టి అందరికీ విద్య ఇచ్చి వ్యవసాయం అభివృద్ధి చేయనట్లయితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సత్తా ఆయనకుందని, ఆయన గ్యారెంటీగా దీన్ని చేస్తాడని నేను అభిప్రాయపడుతున్నాను. చూస్తున్నాం దాదాపుగా ఇప్పటికే చాలామంది నిరాశతో ఉన్నారు. రైతులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, చాలా ఇబ్బందుల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ పథకాల పరిస్థితి ఎట్లా ఉన్నాయని మీరు చెప్పాలి సార్? ఇది నిన్న చెప్పినటువంటి 9 పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎనాలిసిస్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు నా సజెషన్స్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత, మైనార్టీలు, బీసీలు, అలానే పేద ఉన్నటువంటి గృహాలకి పర్టికులర్గా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ పెట్టినట్లయితే ఇంకా బాగుంటుందని నేను ఆలోచించడం చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 9 పథకాలతో ఇది ఒక ముఖ్యమైన పార్ట్గా చేసుకుంటే మంచిది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అనేది చాలా లోటుగా జరుగుతున్నాయి. ఎందుకంటే 100 యూనిట్ల వరకే ఇస్తున్నారు, దాన్ని 200 యూనిట్లు చేస్తే బాగుంటుంది. విద్యుత్తులో కనపడకుండా ఈ ప్రభుత్వాలు పెంచుతూ వెళ్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం నేనున్న 5 సంవత్సరాల్లో 1 యూనిట్కి కూడా 5 పైసలు పెంచడానికి చెప్పడం జరిగింది. అలానే 1 యూనిట్కి కూడా 5 పైసలు పెంచలేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి హౌస్కి కరెంటు 200 యూనిట్లు చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఆయన చేస్తున్నటువంటి ఈ పథకాలతో ఇది కూడా ఒకటి జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉన్నాయి. ఇక విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలామంది విద్యను ఆపేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దీన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? విద్యారంగం అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో అమ్మఒడి అనే పథకం పెట్టి ముఖ్యంగా చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు
సరైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేక మధ్యలోనే మానేసి డ్రాప్ అవుట్స్గా అలాగే బాల కార్మికులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇద్దరు బిడ్డలకి 1000 రూపాయలు, అదేవిధంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 750, 1500 చొప్పున, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2000 చొప్పున ఈరోజు కేటాయించి ఈ భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఈ పథకాల వలన భవిష్యత్తులో 30 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కొనసాగే అవకాశం ఉంది. ఇంకా చూసినాం వికలాంగుల పరిస్థితి కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు చదువుకోవడానికి కానీ పింఛన్ రావడం కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టే పథకాల ద్వారా మీకు ఏమనిపిస్తుంది? భరోసా కల్పిస్తుంది? ఎట్లా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వికలాంగులకి 1000 రూపాయలు, 1500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దానికి ఇవాళ ధరలు మరి ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ రేట్లు పెరిగి ఉన్నాయి. అవి సరిపోయేటువంటి పరిస్థితి లేదు. నిన్న జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వీరికి 2000 రూపాయల దాకా ఇస్తానని చెప్పటం అనేది ఇది నిజంగా మంచి పరిణామం. ఇవాళ చిన్న ఉద్యోగిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేస్తే వారి వైపు వీళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉందని మేము తెలియజేస్తున్నాం. ఇటువైపు చూసుకున్నట్టంటే దాదాపు మహిళలు కూడా ఉన్నారు. మహిళలకు చూస్తున్నాం మేడం, ఇప్పటికే ఏవైతే డ్వాక్రా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, రుణమాఫీ చెప్పారు, ఎంతవరకు ఎక్కడా కనిపించిన పరిస్థితి. దీనిపైన ఈరోజు ఎట్లనో డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్లేనరీలో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న పాలన ఎలా ఉంటుందో ఆ పథకాల ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నవరత్నాలు లాంటి 9 పథకాలు మహిళల కోసం. ఈరోజు మహిళలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం వలన డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకపోవడం వలన వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. అలాంటి మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా అని ఒక అద్భుతమైన పథకం. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా మహిళలందరికీ చక్కగా బ్యాంకుకి మీ రుణాలు కట్టండి, కట్టాక ఎవరు చక్కగా కడతారో వాళ్ళకి ఆ కట్టిన అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహిళలకి లక్షాధికారులను చేశారు పావలా వడ్డీ రుణాల నుంచి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే పథకాన్ని కంటిన్యూ చేస్తూ 0% రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మద్యపాన నిషేధం 3 విడతలుగా ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. 3 విడతలు. ఫస్ట్ ఏంటంటే బెల్ట్ షాపులు తగ్గిస్తారు, వైన్ షాపులు తగ్గించడమే కాకుండా మద్యం ధరలు అమాంతం పెంచేస్తారు. అంటే పేదవాడు మెల్లిమెల్లిగా మద్యం దూరం అవుతాడు. రెండో దీనిలో మద్యం షాపులను ఫుల్గా తీసేయడమే కాకుండా వైన్ షాపుల్ని 4వ విడతగా ఖరీదైన హోటల్లో మాత్రమే మద్యం అందేటిగా చేస్తారు. అంటే దాని అర్థం బాగా డబ్బున్నవాడు మద్యం కొనుక్కొని తాగినా వాళ్ళు పెట్టుకునే డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర. అలాగా వైఎస్ఆర్ రైతు భరోసా అని రైతుల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ రోజు మనం చూసాం వైఎస్ఆర్ ఎన్నో స్కీములు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాలంలో స్కాములు ప్రభుత్వం జరుగుతుంది. మన వైజాగ్లో తీసుకుంటే భూముల స్కాము, అలాగే ఇసుక స్కాము, రాజధాని స్కాము, ఇలా ఎన్నో స్కాములు. అదే జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ వైఎస్ఆర్ తాలూకా స్కీములు ఈ అద్భుతమైన 9 పథకాల ద్వారా మళ్ళీ తీసుకొస్తారని తెలియజేస్తున్నాను. మేడం, ఇప్పటికీ చూస్తున్నాం ఆరోగ్యశ్రీ పక్కన పడే పరిస్థితి ఉంది. దీనికి చాలామంది ఆపరేషన్స్ కానీ చేసుకునే పరిస్థితి లేదు. దీనిపైన ఏమంటారు? ఎట్లా ఉంది ఇప్పుడు? అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అయితే అర్థం కావట్లేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కనీసం చూడడానికి కూడా భయపడేటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవాడు దర్జాగా వెళ్ళి ఆ ట్రీట్మెంట్లు చేసుకునే సందర్భం ఆ రోజు చూస్తే ఈరోజు పూర్తిగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పక్కన పడేసే పరిస్థితి ఈరోజు మనం చూసాం. మళ్ళీ మన జగన్ అన్న ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసి ఆ పేద ప్రజలందరికీ కూడా ఈ అవకాశాలు మళ్ళీ ఇస్తారని ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా రానున్న కాలంలో రాజన్న రాజ్యాన్ని మన జగనన్న పాలనని చూస్తామని కోరుకుంటున్నాను. ఇప్పటికీ చూస్తున్నాం దాదాపు విద్యార్థుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఒక స్కాలర్షిప్లు కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎట్లా ఈ పథకాలు వాళ్ళకు దోహదపడతాయి, ఉపయోగపడతాయి? నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 9 పథకాలు అన్నీ ఏదైతే ఉందో విద్య, వైద్యం, ఆ 2 పథకాలు కూడా ఈ 9 పథకాలకి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉంది. దీనితో పాటు గుర్తించవలసిన విషయం ఏంటంటే మహిళా సాధికారిత. ఈ 9 పథకాల్లోనూ కూడా మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడైతే విద్య, వైద్యంతో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందో ఆ పథకాలతో పాటు ఆ రాష్ట్రం మామూలుగా అభివృద్ధి చెందదన్న ఉద్దేశం మన అమర్త్య సేన్ గారు చెప్పిన గత ఉంది.
ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా ఈ పథకాలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా కానీ అనేక మాధ్యమాల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయినాయి. ఈ పథకాల్లో ఎలాంటి లోపాలు లేవు కాబట్టి దీన్ని అందరూ హర్షిస్తున్నారు. ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము. అది చూస్తున్నాం. దాదాపు ఏవైతే ఈ 9 పథకాలు ప్రధాన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మాత్రం దాదాపు 30 ఏళ్ల పాటు ఈ పాలన కొనసాగుతుంది. అందుకనే ఇవి ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ పథకాలపైన పూర్తిగా ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం నీరు గారుస్తుందో ఆ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరించినట్లయితే ప్రజలందరికీ కూడా సువర్ణ పాలన అందుతుందనేది వీళ్ళ భావన.